నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, రెట్రో ది మూవీ ఏదైతే సూర్య గారు ఇందులో యాక్ట్ చేశారో, సో కంప్లీట్గా ఈ సినిమా అనేది తమిళ ఇండస్ట్రీలో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ఖచ్చితంగా సూర్య గారికి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదైతే ప్రీవియస్గా వచ్చిన మూవీ కొంచెం అనుకోకుండా అటు ఇటుగా అయింది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో అయితే డెఫినెట్గా సూర్య గారు నెక్స్ట్ లెవెల్లో అయితే బాక్స్ ఆఫీస్ని షేక్ చేయబోతుందని చెప్పేసి చాలామంది తమిళ ఇండస్ట్రీలో అక్కడైతే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రెట్రో ట్రైలర్ రివ్యూకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం మీరు వచ్చిన తప్పకుండా ఫస్ట్ టైం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ రెగ్యులర్గా వస్తుండే. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక రెట్రో ది మూవీ యాక్టెడ్ బై మన సూపర్ స్టార్ సూర్య గారు అయితే నటించడం జరిగింది. ఈ సినిమా అనేది యాక్చువల్గా కంప్లీట్గా లవ్, లాఫ్టర్, వార్ ఈ మూడు బేసెస్ మీద అయితే కార్తిక్ సుబ్బరాజు గారు డైరెక్షన్లో ఈ స్క్రిప్ట్ అనేది ఈ విధంగా అయితే రాసుకోవడం జరిగిందని మనకు తెలుస్తుంది. కంప్లీట్గా మనం టీజర్లో చూసుకున్నా, ట్రైలర్లో చూసుకున్నా కంప్లీట్గా పూజా గారికి కానీ సూర్య గారికి కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏదైతే లవ్ వార్ అనేది జరుగుతుందో అదంతా టెరిఫిక్గా ఉంది. అది పక్కన పెడితే కనుక లాఫ్టర్ లేదంటే వార్ ఈ రెండు మెయిన్. ఎస్పెషల్గా అటు హీరోకి కానీ అటు యొక్క ఆపోజిట్ వర్షన్ విలన్స్ కానీ వీళ్ళిద్దరికీ కూడా ఏదైతే లాఫ్టర్ కానీ వార్ కానీ చాలా హ్యూజ్ లెవెల్లో మనకి సీన్స్ చూసినట్లయితే ఎలిమెంట్ బై ఎలిమెంట్, సీన్ బై సీన్ చాలా టెరిఫిక్గా అయితే చూపించారు. అదేవిధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్షన్ మూవీ అని మనకు తెలిసిపోతుంది ఖచ్చితంగా. అందులో నో డౌట్ ఎట్ ఆల్. చాలా ఎక్కువగానే బడ్జెట్ పెట్టి మరి సినిమా రెట్రో లెవెల్లో ప్రీవియస్ అంటే పాత రోజుల్లో తీసే విధంగా కొంచెం కలర్ఫుల్గా మనకైతే చూపించారు కూడా. సో చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఈ స్టోరీ ఏ బేసిస్ మీద వెళ్తుందో మనకి తెలియాలి. అంటే సూర్య గారు మల్టిపుల్ వర్షన్స్లో మనకు కనపడుతుంది, మల్టిపుల్ గెటప్స్లో, మల్టిపుల్ ఫేసెస్లో మనకి కనపడుతున్నారు. ఒకటేమో అంటే ఈ సినిమాలో మనకి ఏదైనా ఇద్దరు సూర్యాలు ఉంటారు, లేదంటే ఫ్లాష్ బ్యాక్ ఉండి ప్రజెంట్ స్టోరీ ఒకటి నడుస్తూ ఉంటుందా, రెండు స్క్రీన్ ప్లేస్ నడుస్తాయని మనకి బేసికల్గా సినిమా చూస్తేనే కానీ తెలీదు. సో ట్రైలర్లో చూస్తేనే మనకి రెండు వర్షన్స్ అయితే కనపడుతున్నాయి. ఒకటి క్లీన్ షేవ్ కానీ, అదేవిధంగా మామూలుగా గెటప్లో ఉన్నప్పుడు, అదేవిధంగా రెట్రో గెటప్లో ఉన్నప్పుడు మాత్రం కింద బియర్డ్ చూసినప్పుడు, హెయిర్ స్టైల్ చూసినప్పుడు చాలా కొత్తగా కనబడుతున్నారు మనకి. ఇటువంటి సినిమాలు అంటే గ్యాంగ్స్టర్ సినిమాలు అంటే చాలా బాగుంటాయి సూర్య గారి దగ్గర నుంచి. అదేవిధంగా ఆయన గెటప్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదేవిధంగా కలర్ఫుల్ షర్ట్లు కానీ చాలా అంటే చాలా బాగుంది. సో సూర్య గారి యాక్టింగ్ మాత్రం టెరిఫిక్గా ఉంది. అంటే మ్యాక్సిమం ఈ ట్రైలర్లో మనం చూసినట్లయితే మేబీ హీరోయిన్ కోసమే ఈ హీరో అనేది ఏవైతే గ్యాంగ్స్టర్ కింద గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తున్నాడో, ఏవైతే అంటే అగనెస్ట్గా వర్క్ చేస్తున్నాడో అవన్నీ కూడా మానేసేయాలి అని చెప్పేసి అబ్జెక్షన్ ఏదైనా పెట్టుండొచ్చు హీరోయిన్. అవన్నీ మానేసేసరికి హీరో అనేది ఎలా వెళ్తాడు, ఎలా ట్రావెల్ అవుతాడు, లేదంటే మారిపోయినప్పుడు, లేదంటే వాళ్ళు ఏదైనా వచ్చి మారిపోయిన తర్వాత కూడా కెలకడం కోసం, ఏదైనా డిస్టర్బ్ చేయడం కోసం, ఫ్యామిలీని ఇబ్బంది పెడతాం, పాత కక్షలు ఏదైనా చూసి కరెక్ట్ టైం చూసి ఏదైనా చేయటం అనేది జరిగి ఉండొచ్చు మేబీ. అవన్నీ కూడా కథలో మనకి కంప్లీట్గా సినిమా వచ్చిందో తెలుస్తుంది. అదేవిధంగా పూజా హెగ్డే గారు కానీ, అదేవిధంగా శ్రియా గారు కూడా కనబడ్డారు ఈ సినిమాలో. అదేవిధంగా మనకి విలన్స్ కూడా చాలామంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా కొంతమంది ఎవరో ఒక అతను కూడా ఉన్నాడు. అతను బాణాలు వేయటం కానీ చాలా ఎనర్జెటిక్గా బాగా మాట్లాడుతున్నాడు. సో ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా సినిమాలోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ యొక్క ఏవైతే డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ చూద్దాం, ఈ సినిమా అనేది మనకి సూర్య గారి కెరీర్కి చాలా అంటే చాలా అవసరం. ఇప్పుడు ఈ సినిమా అనేది మ్యాక్సిమం 100 కోట్లని కలెక్ట్ చేయకపోతే చాలా కష్టం. అదేవిధంగా అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి అన్ని భాషల్లో కూడా మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే రావాలి. ఎందుకంటే సూర్య గారు ఏవైతే కంగువా సినిమా చేశారో నిజంగా మామూలు దెబ్బ అయితే కొట్టలేదు దానికి. సో ఈ సినిమాతో అయినా ఇంకొకసారి కంబ్యాక్ అయితే మనకి ఇస్తారేమో చూడాలి. ఈ మే 1st అయితే రిలీజ్ అవబోతుంది. సో అందరూ అయితే రెడీగా ఉండండి సినిమాని చూడటానికి. సో అన్ని విధాలుగా ఈ సినిమా బాగుంటుందేమో అని చూద్దాం. మ్యూజిక్ పరంగా చూసుకుంటే మట్టికి మ్యూజిక్ లాస్ట్లో వస్తుంది చూసారా, బండి మీద వస్తున్నప్పుడు తమిళలో కూడా పెట్టాను. సో అక్కడైతే మ్యూజిక్ మాత్రం టెరిఫిక్. టీజర్లో కూడా వచ్చింది. టీజర్లో రెట్రో టైటిల్స్ పడుతున్నప్పుడు
చుట్టూ టిట్టు అనేది చాలా అంటే చాలా బాగుంది. అంటే రెట్రో సినిమా, రెట్రో టైప్ సినిమాలకి ఖచ్చితంగా ఇటువంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా అవసరం. సో డెఫినెట్గా మ్యూజిక్ పరంగా కూడా ఈ ఈ ఎస్పెషల్గా ఈ పార్ట్ ఆఫ్ బీజిఎం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో సినిమా వచ్చిన తర్వాత మనకి వేరియస్ ఆఫ్ బీజిఎమ్స్ అయితే మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో సినిమాలో చాలామంది విలన్స్ ఉన్నారని తెలుస్తుంది. అదేవిధంగా స్టోరీ కూడా ఏదో కొత్తగా రాశారేమో, లేదంటే ఏదైనా ఫిలిం అడాప్ట్ చేసుకున్న ఇన్స్పైర్ అయ్యారో మనకి కంప్లీట్గా సినిమా చూస్తేనే కానీ తెలీదు. సో చూద్దాం. అది ఫ్రెండ్స్ వాల్గా రెట్రో యొక్క మూవీ ట్రైలర్ రివ్యూ అయితే. సో నచ్చినట్టే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రెట్రో సినిమా అయితే మే 1వ తారీఖున అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడటానికి అయితే ప్రయత్నించండి. అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ వాల్గా అప్డేట్ అయితే మీకు నచ్చాడు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.